पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते। అనేక మంది దేవాలయాలకు వెళుతూ ఉంటారు. దేవాలయాలకు వెళ్ళి దైవాన్ని దర్శించుకున్నాము. దేవుణ్ణి దర్శించుకోవటం కోసం ఆ దేవాలయానికి వెళ్ళాము. ఎక్కడో దూర ప్రాంతాన ఉన్నటువంటి ఏదో దేవాలయానికి వెళ్ళాము. అక్కడ ఆ దేవుణ్ణి దర్శించుకున్నాము, ఇక్కడ ఈ దేవుణ్ణి దర్శించుకున్నాము. దక్షిణ భారతదేశ యాత్రలకు వెళ్ళాము. అనేక దేవాలయాలలో దైవ దర్శనం బాగా జరిగింది. కొన్ని చోట్ల దైవ దర్శనం బాగా జరగలేదు. దేవుణ్ణి దర్శించుకోవటానికి కూడా వీలు కాలేదు. మేము అక్కడికి వెళ్ళేటప్పటికి ఆ గుడి తలుపులు మూసివేశారు. దైవ దర్శనం అందలేదని మేము ఎంతో బాధపడ్డాము. అలాగే కొన్ని చోట్ల ఎంతో తోపులాట జరుగుతూ ఉంది. ఆ తోపులాటలో దైవాన్ని ప్రశాంతంగా దర్శించుకోవటానికి వీలు కాలేదు. దైవ దర్శనం అయినప్పటికీ కూడా శాంతిగా అనిపించలేదు. ఈ విధంగా మాట్లాడుతూ ఉంటారు. ఎన్నో తీర్థయాత్రలకు తిరుగుతూ ఉంటారు. ఆధ్యాత్మికంగా దక్షిణ భారతదేశ యాత్రలని, ఉత్తర భారతదేశ యాత్రలని, దక్షిణ భారతదేశంలోను ఉత్తర భారతదేశంలోనూ ఉన్నటువంటి దేవాలయాలన్నీ కూడా మేము సందర్శించాము. అది మాకు చాలా సంతోషం కలిగించింది అనేది చెబుతూ ఉంటారు. అలాగే దేవుడికి మేము ఇన్ని రకాలైనటువంటి నైవేద్యాలు సమర్పించాము. అలాగే మేము దేవుడికి వస్త్రాలు సమర్పించాము. దేవుడికి ఆభరణాలు సమర్పించాము. దేవుడికి గుడి కట్టించాము. దేవుడి దగ్గర సేవ చేసుకున్నాము. దైవ సన్నిధిలో ఉండాలని అనుకుంటున్నాము. ఆ క్షేత్రంలోనే మా కడ జీవితం గడిచిపోవాలి అనేది అనుకుంటున్నాము. కనుక ఆ పుణ్యక్షేత్రంలో ఒక చిన్న ఇల్లు కొనుక్కుందాం అనుకుంటున్నాము. ఆ దైవ సన్నిధిలోనే మా శేష జీవితం గడిచిపోవాలనేది మా ఆకాంక్ష. దైవానికి సేవ చేసుకుంటూ ఉండాలి అనేటటువంటిది మా ఉద్దేశము. ఆ విధంగా దైవాన్ని సేవించుకోవటంలో భాగంగా మేము ఎన్నో రీతులుగా ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నాము. కాబట్టి ఇవన్నీ చేస్తున్నాం కాబట్టి దైవానుగ్రహం మా పట్ల ఉంటుంది అనేటటువంటిది అనుకుంటున్నాము. ప్రతిరోజు కూడా గుడికి వెళ్ళకుండా మేము ఆహారం కూడా తినము. ప్రతిరోజు కూడా దైవాన్ని దర్శించుకోవాల్సిందే. గుడికి వెళ్ళకపోతే మా జీవితంలో ఏదో లోటుగా అనిపిస్తుంది. కాబట్టి ప్రతిరోజు కూడా గుడికి వెళ్ళాలి అని ఈ విధంగా అనేక మంది చెప్తూ ఉంటారు.
ఒక ఆశ్చర్యకరమైనటువంటి విషయం ఏంటంటే, అసత్యం పట్ల ప్రజలు ఎంతగా ఆకర్షితులవుతారు అనేటటువంటి దానికి ఇదో గొప్ప ఉదాహరణ. సత్యమేదో తెలుసుకోకుండా, సత్యదృష్టి ఏర్పరచుకోకుండా, కనీసం సత్యదృష్టి ఏర్పరచుకోవటానికి కావలసినటువంటి అవగాహన చేసుకోవటానికి కూడా ఇష్టపడకుండా జీవితాంతము కూడా అసత్య దృష్టితోనే గడపటం అన్నది చాలా ఆశ్చర్యకరమైనటువంటి విషయమే. ఎంతో కష్టపడి, ఎంతో వ్యయ ప్రయాసలు కోర్చి, ఎంతో దూరం దైవదర్శనాని కోసం వెళుతూ ఉంటారు. అలాగే ఆయా దేవాలయాలను చూడాలి అనేటటువంటి ఆకాంక్ష అందరికీ కూడా. అక్కడ అంత పెద్ద దేవాలయం ఉంది, అక్కడ అంత అందమైనటువంటి దేవాలయం ఉంది, ఇంకో దగ్గర పురాతనమైనటువంటి దేవాలయం ఉంది, ఆ దేవాలయాలు చూడాలని ఉంది, దేవాలయ సందర్శన ఎంతగానో ఉపయోగపడుతుంది. ఈ విధంగా మనిషి వాటిలో కూరుకుపోతూ ఉంటాడు. కనీసం ఇన్ని దేవాలయాలు తిరుగుతున్నాము, ప్రతి చోట కూడా దేవుణ్ణి దర్శించుకున్నాము అనేటటువంటి మాట మాట్లాడుతున్నారు. దైవదర్శనం అయిందా లేదా అని అడుగుతూ ఉంటారు. మాకు దైవదర్శనం అయింది అని అంటూ ఉంటారు. ఆ దైవము అనేటటువంటి మాట, దానికి సంబంధమైనటువంటి జ్ఞానం ఏదైతే ఉందో ఆ జ్ఞానాన్ని తెలుసుకుందాం అనేటటువంటి ఆలోచన కూడా మనిషికి రాకపోవటం అన్నది ఇది మహామాయ. పూర్తిగా భ్రమల్లో కూరుకుపోయి ఆ భ్రమల్లో నుంచి బయటకు రావటానికి కూడా ఇష్టపడకుండా అంతగా ఆ మాయలోనే కూరుకుపోవటం నిజానికి ఇది చాలా దురదృష్టకరమైనటువంటి విషయం. అనేక మంది భక్తి పేరుతో అసత్యంలోనే కూరుకుపోయి చివరి శ్వాస వరకు కూడా వాళ్ళు ఏదైతే చేస్తున్నారో అదే సత్యము అనుకుంటూ ఆ భ్రమలోనే ఉండిపోతున్నారు. ఏది సత్యం? మనకు భగవంతుడు అనేటటువంటి మాటను మనకు పరిచయం చేసినటువంటి మహర్షులు, మహాత్ములు అనాదిగా ఏం చెబుతున్నారు, దేని గురించి చెబుతున్నారు? కేవలము హిందూ మతంలోనే కాదు, మిగిలిన మతాల్లో కూడా భగవంతుడి గురించి ఏం చెబుతున్నారు, భగవంతుడిని ఎక్కడ దర్శించుకోవాలని చెబుతున్నారు అనేది మనం చూసినట్లయితే ఏ కాలంలోనైనప్పటికీ కూడా, అది ఏ యుగంలోనైనప్పటికీ కూడా, ఏ కాలంలోనైనప్పటికీ కూడా, ఏ దేశంలో అయినప్పటికీ కూడా, ఏ మతంలో అయినప్పటికీ కూడా సత్యాన్ని చెప్తున్నారు. ప్రామాణికమైనటువంటి శాస్త్రాలు ఏవైతే ఉన్నాయో, ప్రామాణికమైనటువంటి శాస్త్రాలన్నింటిలోనూ కూడా సత్యమే బోధ చేస్తున్నారు తప్ప అసత్య దృష్టి ఏర్పరచుకోమని ప్రామాణికమైనటువంటి ఏ శాస్త్రము కూడా చెప్పటం లేదు. ప్రామాణికమైనటువంటి ఏ శాస్త్రము కూడా అసత్య దృష్టి ఏర్పరచుకోమన్నది చెప్పటం లేదు. అలాగే ఏ కాలంలోనైనా సరే, ఏ మహాత్ముడైనా సరే, ఏ మహర్షి అయినప్పటికీ కూడా, ఏ సద్గురువు అయినప్పటికీ కూడా సత్యం గురించే చెప్తున్నారు తప్ప అసత్య వాక్కులు పలకటం లేదు. ఇది ఎంతో ముఖ్యమైనటువంటి విషయం. ఈ విషయాన్ని అర్థం చేసుకున్నప్పుడు కలి ప్రభావము అంటారు. నిజానికి దీని నుంచి బయటపడటానికి వీలవుతుంది. ఇక్కడ మనిషి అనేక కష్టాలు పడుతున్నాడు, అనేక సమస్యలతో, అనేక ఇబ్బందులతో సతమతమవుతూ ఉన్నాడు. ప్రతి క్షణము కూడా బాధ, భయము, ఆందోళన, అశాంతి, దుఃఖము, ఆవేదన, అసంతృప్తి
ఇవన్నీ కూడా మనిషిని వెన్నంటి ఉన్నాయి అన్నది అర్థమవుతోంది. వీటన్నిటి నుంచి బయటపడటానికి సత్యదృష్టి ఏర్పరచుకోవాలి. అసత్య దృష్టి ఏర్పరచుకుని అసత్యమే సత్యము అనుకుంటూ అలాగే నడుస్తూ ఉన్నప్పుడు ఈ దుఃఖం నుండి బయటపడటం అన్నది సాధ్యం కానే కాదు. ఇది మహర్షులు చెబుతున్నారు. అలాగే సత్యదృష్టి ఏర్పరచుకున్నటువంటి ప్రతి ఒక్కరూ కూడా ఇది నిజమే, సత్యదృష్టి ఏర్పరచుకున్నప్పుడు మాత్రమే ఈ దుఃఖం నుండి బయటపడగలుగుతాము, లేనప్పుడు ఈ దుఃఖంలోనే కూరుకుపోతాము అనేటటువంటిది అందరూ కూడా చెబుతున్నారు. దేవాలయాలకు వెళ్ళి పూజలు చేస్తూ ఉంటారు. పూజలు చేసిన తర్వాత ఒక ప్రార్థన చేస్తూ ఉంటారు. పూజ అవసాంతము అయిన తర్వాత చిట్ట చివరికి తప్పకుండా ఒక ప్రార్థన చేస్తూ ఉంటారు. ఈ ప్రార్థన పూజలు చేసే వాళ్ళందరికీ కూడా పరిచయమైనటువంటి ప్రార్థనే. యాని కానిచ పాపాని జన్మాంతర కృతాని చ తాని తాని ప్రణశ్యంతి ప్రదక్షిణ పదే పదే పాపోహం పాపకర్మా అహం పాపాత్మా పాపసంభవః త్రాహిమాం కృపయా దేవ శరణాగత వత్సల అన్యథా శరణం నాస్తి త్వమేవ శరణం మమ తస్మాత్ కారుణ్య భావేన రక్ష రక్ష జనార్దన. ఈ ప్రార్థన నిజానికి అక్కడ పూజారి చెబుతూ ఉంటారు. పూజారి ఈ ప్రార్థన చెప్తూ ఉన్నప్పుడు పూజ చేసినటువంటి వ్యక్తులతో చెప్తారు. ఏమని చెప్తారు? ప్రదక్షిణ చేయండి అని. 3 సార్లు ప్రదక్షిణ చేయమని చెబుతారు. 3 సార్లు కూడా మనిషి తన చుట్టూ తాను తిరుగుతాడు. ఈ ప్రార్థన ఉద్దేశం ఏమిటి? ఎందుకు నా చుట్టూ నేను తిరుగుతున్నాను? ఇప్పటి వరకు కూడా దేవాలయం చుట్టూ తిరిగాను, వీలైతే అక్కడ ఉన్నటువంటి దేవుడి చుట్టూ తిరిగాను, మరి ఇప్పుడెందుకు నా చుట్టూ నన్ను తిరగమంటున్నారు అనేటటువంటి ఆలోచన మనిషి చేసినట్లయితే సత్యమేదో తెలుసుకోవటానికి అవకాశం ఏర్పడుతుంది. పూజ చేయించారు, దేవుడు ముందు కూర్చోబెట్టి, విగ్రహం ముందు కూర్చోబెట్టి చేయించారు. అయితే ప్రదక్షిణ దేవుడి చుట్టూతా చేయాలి, లేదా వీలు కానప్పుడు దేవాలయం చుట్టూతా చేయాలి. ఎందుకు నీ చుట్టూతా నిన్ను తిరగమంటున్నారు? అలా నీ చుట్టూతా నిన్ను తిరగమని చెబుతున్నటువంటి ఆ ప్రదక్షిణ ఆత్మ ప్రదక్షిణ అని చెబుతున్నారు. దాని పేరు ఆత్మ ప్రదక్షిణ నమస్కారం. ఆ ఆత్మ ప్రదక్షిణ నమస్కారంలో ఏం చెబుతున్నారు? యాని కానిచ పాపాన్ని జన్మాంతర కృతానిచ. ఈ జన్మలోనే కాదు, అనేక జన్మల నుంచి వచ్చినటువంటి పాపాల నుంచి బయటపడటం కోసం ఈ ప్రదక్షిణ నేను చేస్తున్నాను. ఈ పాపం నుండి బయటపడాలి. ఈ పాపం నుండి బయటపడటం కోసమే ఈ ఆత్మ ప్రదక్షిణ నమస్కారం. పాపోహం పాపకర్మాహం పాపాత్మ పాప సంభవాహ. నేను పాపకర్మలే చేస్తున్నాను, నేను పాపినై ఉన్నాను, నేను పాపకర్మలే చేస్తున్నాను, పాపం వల్లనే నేను సంభవించాను, నేను పాపాత్ముడను. ఆ ప్రదక్షిణ చేసేటప్పుడు ఆ మాటలు మాట్లాడాలి. నేను పాపం చేశాను, నేను పాపాత్ముడను, నేను చేసే కర్మలన్నీ కూడా పాపంతో కూడి ఉన్నాయి. త్రాహిమాం కృపయా దేవ శరణాగత వత్సల. తండ్రి, నిన్ను శరణు వేడుతున్నాను,
నన్ను రక్షించు. అన్యదా శరణం నాస్తి త్వమేవ శరణం మమ. నీవు కాక మరెవరు కూడా నన్ను రక్షించేటటువంటి వాళ్ళు లేనే లేరు. తస్మాత్ కారుణ్యభావేన రక్ష రక్ష జనార్దన. తండ్రి ఆదిదేవా, నన్ను దయతలిసి రక్షించు అని అలా చెప్పుకుంటూ తన చుట్టూ తాను తిరగాలి. ఈ శ్లోకాలు రావు కాబట్టి పూజారి చెప్తూ ఉంటారు. పూజారి చెప్తూ ఉన్నప్పుడు ఈ భావనతో నీ చుట్టూతా నువ్వు తిరగాలి. అనేక జన్మల నుంచి వచ్చినటువంటి ఈ పాపాల నుంచి నేను బయటపడటానికి పాపాత్ముడనై పాపకర్మలు చేస్తూ పాపం వల్లనే పుట్టి పాపంలోనే కూరుకుపోతున్నటువంటి పాపాత్ముడనైనటువంటి నేను ఈ ప్రదక్షిణ పదే పదే మరలా ఇలాంటి ప్రదక్షిణ చేస్తూ ఉంటే నన్ను రక్షించు తండ్రి. నీవు కాక నన్ను రక్షించేటటువంటి వాళ్ళు మరెవరు లేరు. ఈ పాపం నుంచి నన్ను రక్షించేటటువంటి వాళ్ళు మరెవరు లేనే లేరు. అన్యదా శరణం నాస్తి త్వమేవ శరణం మమ. మరెవరూ కూడా నన్ను రక్షించేవాళ్ళు లేరు. తస్మాత్ కారుణ్య భావేన రక్ష రక్ష జనార్దన. కాబట్టి కరుణతో నన్ను రక్షించు తండ్రి అని ఈ ప్రార్థన చేసి తీరాలి. పూజ అయిన తరువాత ఈ ప్రార్థన చేయాలి. ఎందుకు నీ చుట్టూతో తిరగమంటున్నారు? అసలు ఎవరిని రక్షించమని కోరుతున్నారు? తస్మాత్ కారుణ్య భావేన రక్ష రక్ష జనార్దన. కారుణ్య భావనతో కరుణామయుడు అయినటువంటి తండ్రి ఆదిదేవ జనార్దన పరమాత్మ, నీవు తప్ప నాకు మరెవరు నన్ను రక్షించేవాళ్ళు లేరు తండ్రి. నిన్ను శరణు వేడుతున్నాను. దయతో నన్ను రక్షించు. ఈ పాపం నుండి నన్ను రక్షించు. పాపోహం పాపకర్మాహం పాపాత్మ పాప సంభవ. పాపం నుండి పుడుతున్నాను నేను, పాపకర్మలు చేస్తున్నాను నేను పాపిని, నేను పాపాత్ముడనై ఉన్నాను. ఈ పాప కోపం నుండి నన్ను రక్షించు అని ఎవరిని ప్రార్థిస్తున్నారు? ఎవరి చుట్టూతా ప్రదక్షిణ చేస్తున్నారు? మనిషి తన చుట్టూతా తాను తిరుగుతున్నాడు. తన చుట్టూతో తాను తిరుగుతూ ఏమంటున్నాడు? తాని ప్రణశ్యంతి ప్రదక్షిణ పదే పదే. నీ చుట్టూతా పదే పదే నేను ప్రదక్షిణ చేస్తున్నాను, నీ చుట్టూతా తిరుగుతున్నాను. కానీ బయటకు కనపడుతున్నదేమిటి? మనిషి తన చుట్టూతా తాను తిరుగుతున్నాడు. తన చుట్టూతా తాను తిరుగుతున్నటువంటి మనిషి ఏ విధంగా ప్రార్థన చేస్తున్నాడు? తండ్రి, నీ చుట్టూతా నేను తిరుగుతున్నాను, నీ చుట్టూతా నేను తిరుగుతున్నాను కాబట్టి నా పాపాల నుండి నన్ను రక్షించు తండ్రి. నీవు కాక మరెవరూ కూడా నన్ను రక్షించలేరు. కేవలము నీవు మాత్రమే నన్ను రక్షించగలవు. కేవలము నీవు మాత్రమే నన్ను రక్షించగలవు. ఈ ప్రార్థన ఈ విధంగా చేసినప్పుడు ఆ జనార్దనుణ్ణి, ఆ ఆదిదేవుణ్ణి పట్టుకున్నప్పుడు అప్పుడు మాత్రమే మనిషి తన పాపాల నుంచి బయటపడగలరు. ఆ పాపమే నిజానికి దుఃఖంగా ఇక్కడ గోచరిస్తుంది. మనిషికి ఈ దుఃఖమంతా కూడా ఎందుకోసమంటే ఈ పాపం వల్లనే. తనకు తెలియకుండా తను చేసే కర్మలన్నీ కూడా పాపమే అనేటటువంటిది కూడా మనిషికి తెలియనంతగా మాయలో కూరుకుపోయి అజ్ఞానము, ఆ అజ్ఞానం వల్ల చేసేటటువంటి కర్మలన్నీ కూడా పాపకర్మలే అనేటటువంటిది శాస్త్రం చెబుతుంది. తానెవరో తెలుసుకోకుండా చేసేటటువంటి కర్మలు ఏవైతే ఉన్నాయో అహంకారంతో నేను
దేహమే అనేటటువంటి భావనతో చేసే కర్మలు ఏవైతే ఉన్నాయో ఆ కర్మలన్నీ కూడా పాపకర్మలే అనేటటువంటిది మనకు మహర్షులు చెబుతున్నారు. ఎందుకు తిరుగుతున్నాడు మనిషి ఆ విధంగా, ఎందుకు తిరగాల్సి వస్తుంది, ఎందుకు ఈ ప్రార్థన చేయాల్సి వస్తుంది అంటే శ్రీమద్ భగవద్గీత మనం చూసినట్లయితే ఉపద్రష్ట హనుమంతాచ భర్త భోక్త మహేశ్వర పరమాత్మేతి చాప్యుక్తో దేహేస్మిన్ పురుష పరా. ఈ పురములో ఉన్నటువంటి పురుషుడు, నవద్వారపురం, ఈ దేహం అనేది ఒక నవద్వారపురం. ఈ నవద్వారపురంలో ఉన్నటువంటి ఆత్మ పరమాత్మే. ఈ నవద్వారపురంలో ఉన్నటువంటి ఆత్మ జనార్దనుడే. ఈ నవద్వారపురంలో ఉన్నటువంటి ఆత్మ భగవంతుడు. ఇందుకోసం మనిషి తన చుట్టూతా తాను తిరుగుతున్నాడు. ఇందుకోసం ఈ ప్రార్థన చేస్తున్నారు. అలాగే శ్రీమద్ భగవద్గీత మనకు చెబుతుంది, ఈశ్వర సర్వభూతానాం హృద్దేశార్జున తిష్టతి. ఆ ఈశ్వరుడు ఎక్కడో లేడు, సర్వభూతానాం హృద్దేశార్జున తిష్టతి, అన్ని జీవుల హృదయాల్లోనూ కూడా కొలువై ఉన్నారు అనేటటువంటిది మనకు శ్రీమద్ భగవద్గీత చెబుతుంది. అంతేకాదు సర్వస్య శాహం హృది సన్నివిష్టో, ప్రతి ఒక్కరి హృదయాల్లోనూ కూడా నేను కొలువై ఉన్నాను అనేది మనకు శాస్త్రాలు చెబుతున్నాయి, శ్రీమద్ భగవద్గీత చెబుతుంది, మహర్షులు చెబుతున్నారు. అలాగే ఆ విధంగా మన చేత ప్రదక్షిణ నమస్కారాన్ని చేయిస్తున్నారు. అంతేకాదు శ్రీమద్ భగవద్గీత చెబుతుంది, జీవనం సర్వభూతేషు, ఈ జీవులలో ఉన్నటువంటి జీవం నేనే అయి ఉన్నాను. జీవం గల దేవుడు అంటారు. జీవనం సర్వభూతేషు, నేను జీవించి ఉన్నాను అనుకుంటున్నావు కదా, ఆ జీవం నిజానికి పరమాత్మే అయి ఉన్నారు. మమైవాంశో జీవలోకే జీవభూత సనాతన, నేను జీవుణ్ణి, నేను జీవించి ఉన్నాను అనుకుంటున్నావు కదా, నేను అనుకుంటున్నావు కదా, నీవు నిజానికి ఎవరో కాదు, నా అంశ, నా స్వరూపమే నీవు పరమాత్మ అనబడుతావు అనేటటువంటిది మనకు ఇక్కడ శ్రీమద్ భగవద్గీతలో చెప్తున్నారు. అంటే ఇప్పుడు ఈ ప్రార్థన చేసేటప్పుడు ఏ భావనతో చేయాలి? యానికాని చ పాపాని జన్మాంతర కృతాని చ, ఈ ప్రార్థన చేసేటప్పుడు ఏ విధంగా చేయాలి? ఈ దేహంలో ఉన్నటువంటి నేను అనేటటువంటి స్ఫురణ రూపంలో ఉన్నటువంటి ఆత్మ పరమాత్మే. ఈ దృష్టి ఏర్పరచుకొని పరమాత్మ చుట్టూతా తిరుగుతున్నాము అనేటటువంటి భావన ఏర్పరచుకోవాలి. పరమాత్మ చుట్టూతా తిరుగుతున్నాము అనే భావన. అయితే కేవలము దేవాలయానికి వెళ్ళినప్పుడో లేకపోతే ఇంట్లో ఒక పూజ చేసినప్పుడో ఈ ఆత్మ ప్రదక్షిణ నమస్కారం చేసినట్లయితే ఇది సరిపోతుందా అనేది మనం చూసినట్లయితే అలా కాదు. అది అక్కడ ముమ్మారు తిరగమంటారు. 3 సార్లు తిరగటం అంటే దాని ఉద్దేశం ఏంటంటే మనసా వాచా కర్మణ, ప్రతి క్షణము కూడా నీ మనస్సు పరమాత్మ చుట్టూతా తిరుగుతూ ఉండాలి. ప్రతి క్షణము కూడా నీ వాక్కు పరమాత్మకు అనుగుణంగా వస్తూ ఉండాలి. అలాగే నీ చేతలు ప్రతి క్షణము కూడా పరమాత్మకు అనుగుణంగా నీ చేతలు ఆ విధంగా ఉండాలి. మనసా వాచా కర్మణ, ఈ మూడిటి ద్వారా కూడా జరిగేటటువంటి క్రియాకలాపాలు ఏవైతే ఉన్నాయో ఆ క్రియాకలాపాలు ప్రతిదీ కూడా పరమాత్మకు అనుగుణంగా ఉండాలి.
భగవద్గీతలో మనకు భగవంతుడు ఇచ్చినటువంటి నియమాలు ఏవైతే ఉన్నాయో ఆ సూత్రాలకు అనుగుణంగా ఉండాలి అనేటటువంటిది దానిలో ఉన్నటువంటి అర్థం. కేవలము ముమ్మారు అక్కడ తిరిగి నేను ఆత్మప్రదక్షిణ నమస్కారం చేశాను అంటే అది సరిపోదు. ప్రతి క్షణము కూడా ఆ భావనతో ఉండాలి. ఏ భావనతో ఉండాలి? ఈ దేహంలో పరమాత్మ కొలువై ఉన్నారు. ఈ దేహంలో పరమాత్మ కొలువై ఉన్నారు. అలాంటప్పుడు ఈ దేహం నిజానికి దేవాలయము అనబడుతుంది. ఈ దేవాలయంలో ఆదిదేవుడు కొలువై ఉన్నారు. ఈ దేహంలో పరమాత్మ కొలువై ఉన్నారు. ఈ దేహంలో జనార్దనుడు కొలువై ఉన్నాడు. ఈ దేహంలో సాక్షాత్తు భగవంతుడు కొలువై ఉన్నారు. ఈ దేహమే దేవాలయం. ఈ దేహంలో ఉన్నటువంటి జీవుడే ఆ దేవాది దేవుడు. అదే మనకు పెద్దలు చెబుతున్నారు, దేహో దేవాలయ ప్రోక్తో జీవో దేవ. దేహో దేవాలయ, ఈ దేహమే దేవాలయము. ఈ దేహంలో ఉన్నటువంటి నేను జీవించి ఉన్నాను అని అంటున్నటువంటి నీవే దేవుడవు. ఇంత స్పష్టంగా మనకు శాస్త్రాలు చెబుతున్నాయి. ఇంత స్పష్టంగా మనకు శాస్త్రాలు చెబుతున్నాయి. ఇక్కడ నువ్వు చేసేటటువంటి కర్మలు ప్రతిదీ కూడా నిజానికి ఆయన ఆరాధనే అవుతుంది అనేటటువంటిది మహాత్ములు చెబుతున్నారు. యద్యత్ కర్మ కరోతి తదఖిలం శంభో తవారాధనం. యద్యత్ కర్మ కరోతి, ఇక్కడ ఏ ఏ కర్మలు నువ్వు చేస్తున్నావో, మనసా వాచా కర్మణ, మానసిక కర్మలు, వాక్ కర్మలు, దేహ కర్మలు, ఈ మూడిటితో నువ్వు ఏ కర్మలు చేస్తున్నప్పటికీ కూడా తదఖిలం శంభో తవారాధనం. ఆదిదేవా, అది నిన్ను ఆరాధించటమే తండ్రి. ఆ విధంగా ఆయన్ను ఆరాధించాలి అంటున్నారు. ఆరాధిస్తున్నట్లా లేక ఆయనకు విరుద్ధంగా చేస్తున్నట్లా ఆలోచించుకోవాల్సినటువంటి విషయం. కానీ మనకు చెబుతున్నారు, ప్రత్యేకించి ఆది శంకరాచార్యుల వారు చెప్పినటువంటి మాట ఇది. యద్యద్ కర్మ కరోతి తత్తదఖిలం శంభో తవారాధనం. తండ్రి, ఆదిదేవ, ఈ మనసుతోనూ వాక్కుతోనూ ఈ దేహంతోనూ నేను చేసేటటువంటి కర్మలు ఏవైతే ఉన్నాయో ఈ కర్మలన్నీ కూడా నీ ఆరాధనే తండ్రి. నీ ఆరాధన కాక మరేది లేదు. నేను ఆ విధంగా మలుసుకున్నాను తండ్రి అని మనకు ఆది శంకరాచార్యుల వారు చెప్తున్నారు. నిజానికి శ్రీమద్ భగవద్గీత ఉపద్రష్ట హనుమంత చ భర్త భోక్త మహేశ్వర పరమాత్మేతి చాప్యుక్తో దేహేస్మిన్ పురుష పర. ఈ దేహంలో ఉన్నటువంటి నీవు పరమాత్మ అనబడుతున్నావు. నవద్వారపురంలో ఉన్నటువంటి 9 రంధ్రాలతో కూడినటువంటి ఈ మానవ దేహంలో ఉన్నటువంటి నీవు పరమాత్మే. పరమాత్మ కాక మరేది కాదు. లోపల ఉండి ఏం చేస్తున్నాడు పరమాత్మ? ఈ దేహంలో ఉండి పరమాత్మ ఏం చేస్తున్నాడు? ఉపద్రష్ట. ఉపద్రష్ట. ఉప అంటే దగ్గరగా, ద్రష్ట అంటే గమనిస్తూ ఉండటం. దగ్గరగా ఉన్నాడు. ఎవరికి దగ్గరగా ఉన్నాడు? నేను నేను అనుకుంటున్నావే, ఏ నేను? మనస్సు నువ్వు అనుకుంటున్నావు, దేహం నువ్వు అనుకుంటున్నావు. ఈ మనస్సు నువ్వు అనుకుంటున్నావు,
ఆ మనసుకు దగ్గరగా ఉన్నాడు, నీ దేహానికి దగ్గరగా ఉన్నాడు. నిజానికి నీ దేహంలో ప్రతి కణానికి కూడా దగ్గరగా ఉన్నాడు. ఇంకా గట్టిగా మాట్లాడాలి అంటే నీ దేహంలో మొత్తం ప్రతి కణంలోనూ కూడా తానై వ్యక్తం అవుతున్నారు. అంత దగ్గరగా ఉండి ఏం చేస్తున్నారు? ద్రష్టగా ఉన్నారు, సాక్షిగా ఉన్నారు, గమనికగా ఉన్నారు. ప్రతిదీ కూడా గమనిస్తూ 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 సాక్షిగా గమనిస్తూ ఉన్నారు. ప్రతి క్షణము కూడా గమనిస్తూ ఉన్నారు. ప్రతి ఆలోచన గమనిస్తూ ఉన్నారు. ప్రతి మాట గమనిస్తూ ఉన్నారు. ప్రతి చేష్ట గమనిస్తూ ఉన్నారు. హనుమంతాచ. అలాగే ఇక్కడ నీ ఆలోచనలకు ఆయన అవకాశం ఇస్తున్నారు. నువ్వు ఆలోచించుకోవటానికి అవకాశం ఇస్తున్నారు. నువ్వు మాట్లాడటానికి అవకాశం కల్పిస్తున్నారు. ఇక్కడ నీవు రకరకాలైనటువంటి కర్మలు చేయటానికి అవకాశాన్ని ఇస్తున్నారు. ఇక్కడ మనం ఒక లైట్ వెలిగించుకున్నాము. ఈ లైటు వెలుగు మనకు అవకాశాన్ని ఇస్తుంది. రకరకాలైనటువంటి పనులు చేసుకోవటానికి ఒక దీపం వెలుగు ఏ విధంగా అయితే మనకు అవకాశాన్ని ఇస్తుందో అదేవిధంగా చైతన్య స్వరూపుడైనటువంటి సాక్షి చైతన్య స్వరూపమైనటువంటి పరమాత్మ, సాక్షి చైతన్య స్వరూపమైనటువంటి పరమాత్మ ఇలా చూడటానికి అవకాశాన్ని ఇస్తున్నారు. ఇలా మాట్లాడటానికి అవకాశం ఇస్తున్నారు. ఈ కర్మలు చేయటానికి అవకాశం ఇస్తున్నారు. హనుమంతాచ. హనుమంత అంటే అవకాశం ఇస్తున్నారు. అలాగే భర్త, భోక్త, మహేశ్వర. భర్త ఇక్కడ ఈ దేహాన్ని ధరిస్తున్నారు ఆయన. ఆ పరమాత్మ ఉండటం వల్లనే ఈ దేహంలో పరమాత్మ జీవనం సర్వభూతేషు. ఈ దేహంలో జీవం తానై ఉండటం వల్ల, చైతన్యం తానై ఉండటం వల్ల ఈ దేహం ఈ విధంగా ఉంది. ఈ దేహం నిజానికి పంచభూతాలతో కూడినటువంటిది. పంచభూతాల యొక్క మిశ్రమమే ఈ దేహము. ఈ దేహం ఈ విధంగా ఉండటానికి, ఈ దేహం ఈ విధంగా ఈ క్రియాకలాపాలు సాగించటానికి అనుమతి ఇస్తున్నది ఆయనే. ఈ దేహం ఈ విధంగా నిలవటానికి కారణము ఆయనే అయి ఉన్నారు. భర్త ఆయనే అయి ఉన్నారు. అలాగే నేను అనేటటువంటి స్ఫురణ రూపంలో ఉండి ఈ దేహం చేసేటటువంటి క్రియాకలాపాలు ఏవైతే ఉన్నాయో వాటికి భోక్తగాను ఉన్నారు. ఆయనే మహేశ్వరుడు. ఆ మహేశ్వరుడే పరమాత్మ అనబడుతున్నాడు. పరమాత్మేతి చాప్యుక్తో దేహేస్మిన్ పురుష పరా. ఆయన పరమాత్మే అనబడుతున్నాడు. ఇప్పుడు ఇందాక మనం చెప్పుకున్నటువంటి ప్రార్థన, యానికాని చ పాపాని జన్మాంతర కృతాని చ. జన్మాంతర కృతాని చ. ఈ జన్మలోనే కాదు, అనేక జన్మలలో నేను చేసినటువంటి పాపాలు. ఇక్కడ ఈ దేహంలో మనం కొద్ది ప్రారబ్ధాన్ని మాత్రమే అనుభవిస్తున్నాము. ఇంకా మనం అనుభవించాల్సినటువంటిది నిజానికి ఎంతో ఉంది. దాన్ని సంచిత కర్మ అంటున్నారు. ఇంకా మనం అనుభవించాల్సినటువంటిది ఎంతో ఉంది నిజానికి. ఈ దేహం మనకి ఇచ్చినప్పుడు మనకి పూర్తిగా మన ప్రారబ్ధం అంతా కూడా ఇవ్వలేదు నిజానికి. ఈ దేహంకి మనం వచ్చినప్పుడు కొద్ది ప్రారబ్ధాన్ని మాత్రమే తీసుకుని వచ్చాము. మనం ఇంకా అనుభవించాల్సినటువంటిది ఏదైతే ఉందో దాన్ని సంచిత కర్మ అంటున్నారు. అందుకోసం ఇక్కడ ఏమంటున్నాము మనం? జన్మాంతర కృతానిచ్చ. ఈ జన్మలోనే కాదు, ఇంకా అనేక జన్మలలో నాకు తెలియక నేను చేసినటువంటి కర్మల వల్ల నాకు వచ్చినటువంటి పాపం ఏమైతే ఉందో ఆ పాపాలన్నిటి నుంచి కూడా నాకు ప్రక్షాళన నీవు కాక
మరి ఎవ్వరూ కూడా నన్ను రక్షించలేరు. ప్రక్షాళన చేసుకునే అవకాశం నాకు మరి ఎవరి ద్వారానూ కూడా సాధ్యం కాదు. కేవలము నీ ద్వారా మాత్రమే సాధ్యమవుతుంది. ఎవరి ద్వారా? ఈ దేహంలో ఉన్నటువంటి పరమాత్మ. మరే దేవుడి వల్ల, మరే దేవత వల్ల సాధ్యం కాదు, గుర్తుంచుకోండి. ఆ పాపం నుండి నువ్వు బయటపడాలి అంటే ఆ ఆత్మ ప్రదక్షిణ నమస్కారం వల్లనే నువ్వు ఆ పాపం నుండి నువ్వు బయటపడగలుగుతావు. ఆ ఆత్మ ప్రదక్షిణ నమస్కారం అనేటటువంటిది కేవలము ఆ పూజ చేసినప్పుడు 3 సార్లు తిరగటం కాదు. ఆ 3 సార్లు అనేటటువంటిది నిజానికి త్రికరణ శుద్ధిగా మనస్సు, వాక్కు, దేహం ఈ 3 ద్వారా నువ్వు చేసేటటువంటి కర్మలన్నీ కూడా ఆయనకు అనుగుణంగా ఈ దేహాలయంలో, ఈ దేహమనే దేవాలయంలో ఉన్నటువంటి ఆ పరమాత్మకు అనుగుణంగా ఉండాలి. ఆ విధంగా ఉన్నట్లయితే అది సరైనటువంటి ఆరాధన అనేటటువంటిది మనకి ఇక్కడ చెబుతున్నారు. మనిషి ఈ దుఃఖం నుండి, ఈ పాపం నుండి, ఈ జనన మరణ చక్రం నుండి బయటపడాలి అని అనుకున్నప్పుడు ఆత్మ చుట్టూత, పరమాత్మ చుట్టూత తిరుగుతూ ఉండాలి. ఇది తప్ప వేరే మార్గం లేదు. అన్యదా శరణం నాస్తి. అన్యదా ఇంకా వేరుగా మరి లేనే లేదు. కాబట్టి నిన్ను శరణం వేడుతున్నాను. త్వమేవ శరణం మమ. నీవు మాత్రమే నన్ను రక్షించేటటువంటి వాడివి. నీవు మాత్రమే, ఈ దేహంలో ఉన్నటువంటి పరమాత్మ మాత్రమే నిన్ను ఈ పాపం నుండి, ఈ జనన మరణ చక్రం నుండి, ఈ దుఃఖం నుండి బయట వేయటానికి కేవలము ఈ పరమాత్మకు మాత్రమే సాధ్యమవుతుంది తప్ప మరెవరికి కూడా సాధ్యం కాదు. ఇది అర్థం చేసుకోవాల్సినటువంటి విషయం. ఇది సత్యం. నిజానికి ఇది సత్యమే అనేది మనిషికి కూడా తెలుసు. ఏ విధంగా తెలుసు? శ్రీమద్ భగవద్గీతలో మనకు పరమాత్మ చెబుతున్నారు, ఆదిదేవుడు చెబుతున్నారు. ఏమని చెబుతున్నారు? జీవనం సర్వభూతేషు. నీ దేహంలో ఉన్నటువంటి జీవాత్మ నేనే అయి ఉన్నాను. ఆ జీవాత్మ ఈ దేహంలో లేకపోతే నిజానికి నీ పరిస్థితి ఏమిటి? జీవాత్మ ఈ దేహంలో లేకపోయినట్లయితే నీ పరిస్థితి ఏమిటి? ఈ పంచభూతాలతో కూడినటువంటి ఈ దేహమే నీవనుకుంటూ ఇక్కడ నిజానికి భగవన్ నియతి ఏదైతే ఉందో, భగవంతుడు నీకు చెప్పినటువంటి సూత్రాలు ఏవైతే ఉన్నాయో వాటికి విరుద్ధంగా నువ్వు ప్రవర్తిస్తూ అలాగే నీ జీవితాన్ని సాగిస్తూ ఉన్నప్పుడు అసత్య దృష్టితోనే నిజానికి భగవంతుడిని ఎక్కడో దర్శించాలి అనుకుంటూ ఎక్కడెక్కడికో తిరుగుతూ బహిర్ముఖమై ఉన్నప్పుడు ఈ జీవం, ఈ ప్రాణం ఆగినప్పుడు ఈ దేహానికి ఏ విలువ ఉంది ఇక్కడ? నిజానికి ఇది నీకు తెలుసు. అయినా కానీ దీన్ని పట్టించుకో. నిజానికి పట్టించుకోపోవటానికి కారణం ఏమిటి? ఈ దేహమే దేవాలయము, ఈ దేహంలోని ఆదిదేవుడు కొలువై ఉన్నారు అనేటటువంటిది మహర్షులందరూ చెప్తున్నప్పటికీ కూడా, శాస్త్రాలన్నీ కూడా చెప్తున్నప్పటికీ కూడా, నువ్వు గుడికి వెళ్ళినప్పుడు నీతో ఆత్మ ప్రదక్షిణ నమస్కారం చేస్తున్నప్పటికీ కూడా, అందరూ ఆత్మస్వరూపులే అనేటటువంటి మాట నువ్వు రోజు వింటున్నప్పటికీ కూడా, ఇన్ని విధాలుగా నీవు ఈ దేహంలో పరమాత్మ కొలువై ఉన్నారు అనేది నీకు తెలిసినప్పటికీ కూడా ఎందుకు ఆ విధంగా నీవు ప్రవర్తించవు? ఎందుకు బయట ఎతకాలని అనుకుంటున్నావు? బయట దేవుణ్ణి నీ ఇష్టం వచ్చినట్లుగా నువ్వు మలుసుకోవచ్చు. దేవుడు చూడటం లేదు అనుకుంటావు, కానీ ఇక్కడ ప్రతి క్షణము కూడా చూస్తూనే ఉన్నారు. ఉపద్రష్ట. ఉప అంటే దగ్గర, ద్రష్ట గుర్తుంచుకోవాలి.
నీ ప్రతి కదలిక కూడా, మనస్సులో కదలాడేటటువంటి ప్రతి కదలిక కూడా గమనిస్తూనే ఉన్నారు అంతే. ఇది సత్యమే, కానీ ఈ సత్యాన్ని ఒప్పుకోవటానికి నీవు ఇష్టపడవు. ఎందుకు ఇష్టపడవు? ఇక్కడ ప్రతి క్షణము కూడా ఆదిదేవుడు నీ ఆలోచనలు గమనిస్తూ ఉన్నారు అనేటప్పటికీ నిజానికి నీ ఆలోచనల్ని క్రమబద్ధీకరించుకోవాలి. నీ ఆలోచనలను ఆయన ఏ విధంగా ఉంచుకోమని చెప్పారో ఆ విధంగా ఉంచుకోవాలి. అలాగే ఈ దేహంలో ఆదిదేవుడు కొలువై ఉన్నారు అని నీవు ఆ సత్యాన్ని దృష్టిలో పెట్టుకున్నట్లయితే నీ మాటలను ఆయన ఏ విధంగా ఉండాలని చెప్పారో, ఆదిదేవుడు నీ మాటలు ఏ విధంగా ఉండాలని చెప్పారో ఆ విధంగా నీ మాటలను మలుసుకోవాలి. ఈ దేహంలో, ఈ దేహం అనే దేవాలయంలో ఆదిదేవుడు కొలువై ఉన్నారు అనేటటువంటి ఈ సత్యాన్ని నీవు దృష్టిలో పెట్టుకోవాలి అనుకున్నప్పుడు ఈ దేహంతో చేసేటటువంటి ప్రతి కర్మ కూడా ఆదిదేవుడు ఎలా ఉండాలని చెప్పారో ఆ విధంగా వాటిని మలుసుకోవాలి. అంటే శ్రీమద్ భగవద్గీతలో మనకు ఆదిదేవుడు చెప్పారు. ఏమని చెప్పారు? నీ ఆలోచనలు ఈ విధంగా ఉండాలి, నీ మాటలు ఈ విధంగా ఉండాలి, నీ చేతలు ఈ విధంగా ఉండాలి. ఈ మూడు కూడా నేను చెప్పినట్లుగా ఉంచుకోవాలి. అదే నిజానికి తపస్సు అనబడుతుంది. నీ ఆలోచనలు, నీ వాక్కు, నీ దేహ క్రియాకలాపాలు నేను చెప్పినట్లుగా ఉంచుకోవటానికి నువ్వు తపన పడుతూ ఉన్నట్లయితే అదే తపస్సు అనబడుతుంది. ఎప్పుడైతే నీవు ఆ విధంగా ఉంచుకోవో అప్పుడు ఏమవుతుంది? నీకు లోపల ఆ తండ్రి గమనిస్తున్నారు, ప్రతి క్షణము గమనిస్తున్నారు అనేటటువంటి దానివల్ల నీవు యథేచ్ఛగా నీ ఆలోచనలు సాగించటానికి కుదరదు, నీ ఇష్టం వచ్చిన మాటలు మాట్లాడటానికి కుదరదు, నీ ఇష్టం వచ్చిన పనులు చేయటానికి కుదరదు. అందుకని ఈ సత్యాన్ని నువ్వు ఒప్పుకో అంతే. ఈ సత్యం నీకు ఇష్టం లేదు అంతే. ఈ సత్యాన్ని ఎంతగా మరుగున పరిచితే అంతగా నీకు స్వేచ్ఛ కలుగుతుంది అనుకుంటున్నావు. నిజానికి అది స్వేచ్ఛ కాదు, అది నిన్ను నీవు బందీని చేసుకోవటమే. ఒక సాలి గూట్లోకి వెళ్ళి ఒక పురుగు ఎలాగ బందీ అయిపోయి దాని నోట పడుతుందో అలాగే మృత్యువు నిన్ను కబళించటానికి నీవే నిజానికి స్వేచ్ఛ అనుకుంటూ ఈ సత్యాన్ని మరుగున పరిచి అసత్యమనేటటువంటి సాలిగూట్లోకి నీవే అలాగా చిక్కుబడిపోతున్నావు. ప్రతి క్షణము కూడా ఈ ఆదిదేవుడు గమనిస్తూనే ఉన్నారు. ఈ పరమాత్మ ప్రతి క్షణము కూడా గమనిస్తూనే ఉన్నారు. తాళాలు వేయటానికి కుదరదు, తలుపులు మూయటానికి, ఈ దేవాలయం తలుపులు మూయటానికి కుదరదు. ఈ దేవాలయానికి వేళలు లేవు, ఈ దేవాలయానికి దర్శించటానికి టికెట్లు లేవు, ఈ దేవాలయం ఎవరి అజమాయిషీలోనే ఉండదు. ఈ దేవాలయంలో ప్రతి క్షణము కూడా నిజానికి ఆదిదేవుడు గమనిస్తూనే ఉంటాడు. ఈ దేవాలయంలో ఉన్నటువంటి ఆదిదేవుణ్ణి మేల్కొల్పుటాలు ఉండవు. ఈ దేవాలయంలో ఉన్నటువంటి ఆదిదేవుడికి జోలపాడి పవళింపు సేవ చేసి నిద్రించటం అనేది లేదు. నిజానికి ప్రతి క్షణము కూడా గమనిస్తూనే ఉన్నారు నిజానికి. అలా చైతన్య స్వరూపమై ఆ తండ్రి ప్రతి క్షణము కూడా ఆ విధంగా గమనిస్తూ ఈ దేహంలో ఉండటం వల్లనే నిజానికి ఈ దేహం ఈ విధంగా మనుగడ సాగించగలుగుతుంది. ఇది సత్యం. నీవు నమ్మినా నమ్మకపోయినా ఇది సత్యమే అంతే. నీవు నమ్మినా నమ్మకపోయినా
ఇది సూత్రం, ఇది ప్రిన్సిపుల్ అంతే. నువ్వు నమ్ము నమ్మకపో అంతే. నిప్పు అనేటటువంటిది, అగ్ని అనేటటువంటిది, కాల్చటం అనేటటువంటిది ఎంత సత్యమో ఈ దేహంలో పరమాత్మ కొలువై ఉండటం అనేటటువంటిది అంతే సత్యము. నువ్వు నమ్ము నమ్మకపో అంతే. పిల్లి కళ్ళు మూసుకొని పాలు తాగుతుందంట. ఎందుకనంటే దాన్ని ఎవరు చూడరని అనుకుంటుందంట. అప్పుడు కళ్ళు మూసుకొని తాగుతున్నప్పుడు పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు. చూసేవాడు ఎవడో చూస్తూనే ఉన్నాడు. అది ఎప్పుడైతే పాలగిన్నె దగ్గరికి వెళ్ళి కళ్ళు మూసుకొని దానిలో ముట్టి పెట్టిందో ఆ చూసేవాడు కర్రబట్టుకుని నడ్డి ఎరగొడతాడు. జీవితాలు కూడా అలాగే ఉన్నాయి. చూడటం లేదు అనుకుంటున్నారు. ఉపద్రష్ట ప్రతి క్షణము కూడా, ప్రతి ఆలోచన కూడా గమనించబడుతూనే ఉంది అంతే. అసుర భావాలు పోగొట్టుకోవాలి, దైవీ సంపద పెంచుకోవాలి అని చెప్తున్నారు. అసుర భావాలతోనే నువ్వు ఉన్నట్లయితే అహంకారం, బలం, దర్పం, కామం, క్రోధం, పరిగ్రహం వీటితోనే నువ్వు ఉన్నట్లయితే నీవు ఇక్కడ సుఖపడవు. అలాగే రేపు మరలా అనేక జన్మలు తీసుకొని దుర్భరమైనటువంటి దుఃఖాన్ని నువ్వు అనుభవిస్తావు అని ఆ తండ్రి హెచ్చరిక చేస్తున్నారు. ఇక్కడ నీవు ఈ అహంకారంతోనే నువ్వు ప్రవర్తిస్తూ ఉన్నప్పుడు, ఈ రాగద్వేషాలతోనే నువ్వు ప్రవర్తిస్తూ ఉన్నప్పుడు, ఈ కామక్రోధాలతోనే నువ్వు ప్రవర్తిస్తూ ఉన్నప్పుడు, ఇక్కడ ఈ దుష్కర్మలే నువ్వు ఆచరిస్తూ ఉన్నప్పుడు, ఈ విధంగానే నువ్వు విరవీగుతూ ఉన్నప్పుడు ఇక్కడ కోర్టుల నుంచి, న్యాయ వ్యవస్థ నుంచి నువ్వు తప్పుకోవచ్చేమో కానీ, పోలీసుల నుంచి నువ్వు తప్పుకోవచ్చేమో కానీ, సాటి జీవుల నుంచి నువ్వు తప్పుకోవచ్చేమో కానీ ఈయన దృష్టి నుంచి నువ్వు తప్పుకోలేవు. గుర్తుంచుకో. ఈ నియతి ప్రకారంగానే ఇక్కడ కర్మ సిద్ధాంతం అనేటటువంటిది మనకు మహర్షులు చెప్పారు. నువ్వు ఏ కర్మ చేస్తున్నావో ఆ కర్మకు ఫలితం అనేది అనుభవించి తీరుతావు అనేటటువంటిది మనకు మహర్షులు చెప్తున్నారు. ఈ రోజున శాస్త్రవేత్తలు కూడా దాన్ని నొక్కి ఒక్కాణించి చెప్తున్నారు. ప్రతి ఆలోచన కూడా కర్మే, ప్రతి ఆలోచనకు కూడా దాని ఫలితం అనేది ఉంటుంది. యద్భావం తద్భవతి అనేటటువంటిది ఈ రోజున శాస్త్రవేత్తలు కూడా నొక్కి ఒక్కాణించి చెప్తున్నటువంటి విషయం. నీ భావాలు ఏ విధంగా ఉన్నాయో, ఆ భావాలకు మూలమైనటువంటి ఆలోచనలు ఏ విధంగా ఉన్నాయో, నీ అనుభూతులు ఏ విధంగా ఉన్నాయో వాటి వల్ల నీ జీవితం అలాగే సాగుతుంది అనేటటువంటిది మనకు మహర్షులు దాన్ని ఇక్కడ శాస్త్రవేత్తలు కూడా చెప్తున్నారు. నా ఆలోచనలు ఎవరికి తెలవదు, నేను ఎలా అయినా ఆలోచించవచ్చు అని నీవు అనుకున్నట్లయితే అది తప్పు. అది ఆలోచనలు సరైనటువంటి రీతిలో ఉంచుకోవటం కోసమే, నిజానికి ఆ పాపం నుండి నువ్వు బయటపడటం కోసమే మనకు పెద్దవాళ్ళు నిజానికి మంత్రం చేసుకోవాలి అని చెప్పారు. మననాత్రాయితే ఇది మంత్ర, నిన్ను రక్షిస్తుంది ఆ మంత్రం. ప్రతి క్షణము కూడా గమనించుకుంటూ ఉండాలి. దానికి తగ్గట్లుగా మన ఆలోచనలు మలుసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ ఒకటి ఆలోచించాలి మనం. దేవాలయం అంటే ఈ దేహమే. ఈ దేహంలో ఉన్నటువంటి ఆత్మ పరమాత్మే. ఆ పరమాత్మ సాక్షి చైతన్య స్వరూపమై ఉన్నారు. దేవాలయం ఉంది, అలాగే ఆ దేవాది దేవుడు ఉన్నారు. ఈ దేహమే దేవాలయం. ఈ దేహంలో కొలువై ఉన్నటువంటి ఆ దేవాది దేవుడు పరమాత్మే. అయితే మనకి ఇక్కడ పూజారి ఎవరు అనేది, మనస్సే పూజారి. ఈ పూజారి సవ్యంగా సక్రమంగా ఉన్నట్లయితే నీవు ఆ ఆదిదేవుడికి అనుగుణంగా నడవటానికి వీలవుతుంది, ఆ పరమాత్మకు అనుగుణంగా నడవటానికి వీలవుతుంది. ఇప్పుడు మీరు చూడండి, మీరు ఒక గుడికి వెళతారు. మీరు ఒక గుడికి వెళ్ళినప్పుడు మీరు ఏది సమర్పించినప్పటికీ కూడా అక్కడ పూజారి ఏం చేస్తాడు, తీసుకువెళ్ళి అక్కడ ఉన్నటువంటి ఆ దేవుడికి ముందు ఉంచి ఆయనకి సమర్పిస్తూ ఉంటారు. మీరు ఒక్కొక్కసారి దేవుడికి వస్త్రాలు సమర్పించాలి అనుకుంటారు. అప్పుడు మీరేం చేస్తారు, పూజారికి ఇస్తారు. పూజారి తీసుకువెళ్ళి ఏం చేస్తాడు,
ఆ దేవుడి ముందు ఉంచుతాడు. ఆ విధంగా వస్త్రం సమర్పయామి అని ఆ దేవుడికి సమర్పించి తీసుకొచ్చి మరలా మీకు ఆయన ప్రసాదంగా ఇస్తూ ఉంటారు. అలాగే మీరు ఒక్కసారి నైవేద్యం దేవుడికి అందించాలి అనుకుంటారు. నైవేద్యాన్ని తీసుకువెళ్ళి ఏం చేస్తారు, అక్కడ పూజారికి అందిస్తారు. ఆ పూజారి ఏం చేస్తాడు, మీ పేరు చెప్పి అక్కడ దేవుడి దగ్గర ఉంచి నైవేద్యం సమర్పయామి అని మంత్రం చెప్పి మరలా తీసుకొచ్చి ఆయన ప్రసాదంగా మీకు ఇస్తాడు. అలాగే మీరు ఆభరణాలు సమర్పించినా ఏది సమర్పించినా కానీ అదేవిధంగా ఎవరు ఎక్కడ ఏది సమర్పించినప్పటికీ కూడా దేవాలయంలో ఉన్నటువంటి పూజారి చేయాల్సినటువంటి పనేమిటి, అక్కడ ఉన్నటువంటి దేవుడికి దాన్ని సమర్పించి మరలా తీసుకొచ్చి వీళ్లకు ఆ ప్రసాదాన్ని ఇవ్వటం అన్నది మనం చూస్తూ ఉంటాం. ఇది ఇక్కడ అందరికీ అనుభవమే. ఇక్కడ కూడా నిజానికి అదే జరగాలి. ఈ దేహం అనేటటువంటి ఈ దేవాలయంలో మనసే పూజారి. ఇక్కడ ఈ పంచ జ్ఞానేంద్రియాల నుంచి ప్రతి క్షణము కూడా మనస్సుకు అనేక విషయాలు చేరుతూ ఉన్నాయి. ఈ మనస్సు ప్రతి దాన్ని కూడా నిజానికి ఏం చేయాల్సి ఉంది, నిజానికి ఆయనకు సమర్పించాల్సి ఉంది. ఆయనకు సమర్పించి ఆ ప్రసాదాన్ని అందించాల్సి ఉంది. అలాంటిది ఇప్పుడు మనస్సు ఇక్కడ ఏం చేస్తుంది, ఈ మనస్సు అనేటటువంటి పూజారి ఏం చేస్తుంది, ఈ కన్ను అనేటటువంటి ఈ జ్ఞానేంద్రియం ఒక దృశ్యాన్ని చూసి ఆ దృశ్యాన్ని మనస్సుకి అందిస్తుంది. మనస్సుకు అందిస్తున్నప్పుడు మనస్సు ఆ దృశ్యాన్ని నిజానికి ఏం చేయాలి, ఈ దేహంలో ఉన్నటువంటి ఆదిదేవుడికి సమర్పించి ఆ ఆదిదేవుడి నుంచి ఆ ప్రసాదాన్ని, ప్రసాదం అంటే ఇక్కడ శాంతే, ఆ శాంతిని అందించాలి, నీకు అందించాలి. కానీ ఇక్కడ ఏం జరుగుతుంది, మనస్సు అనేటటువంటి పూజారి ఈ దేవాలయంలో ఉన్నటువంటి ఆ దేవదేవుడు ఈ దేవాలయంలోనే ఉన్నారు. ఆ దేవాది దేవుణ్ణి, ఆదిదేవుణ్ణి పూజించాల్సినటువంటి, ఆ పరమాత్మను పూజించాల్సినటువంటి మనస్సు, ప్రతి క్షణము పూజించాల్సినటువంటి మనస్సు ఈ దేవాలయంలోనే ఉంది. రెండు ఈ దేవాలయంలోనే ఉన్నాయి. ఆదిదేవుణ్ణి పూజించాల్సినటువంటి ఆ మనస్సు కూడా ఈ దేవాలయంలోనే ఉంది. కానీ ఈ దేవాలయంలో ఉన్నటువంటి, ఈ కదిలే దేవాలయంలో ఉన్నటువంటి ఈ పూజారి తాను ఏది చేయాలో అది చేయటం లేదు. తాను ఏది చేయాలో అది చేయటం లేదు. అది చేయకపోవటం వల్లనే నిజానికి ఇక్కడ సర్వ అనర్థాలు కూడా జరుగుతున్నాయి. ఈ దేవాలయంలో కొలువై ఉన్న ఆదిదేవుణ్ణి పట్టించుకోకుండా ఈ ఇంద్రియ విషయాల నుంచి తాను గ్రహించి తానే నిజానికి వాటిని ఆస్వాదిస్తూ వాటి వల్ల సుఖమో దుఃఖమో పొందుతున్నాను అనుకుంటూ ఆ సుఖదుఖాలు అనేటటువంటి వాటిలోనే నువ్వు కూరుకుపోయేలాగా చేసి నిన్ను మరలా ఆ రాగద్వేషాలకు బలయ్యేలాగానే ప్రవర్తిస్తూ ఈ మనసు అనేటటువంటి పూజారే. అలాగే చేస్తూ ఆ రాగద్వేషాలతో కామక్రోధాలలో నువ్వు చిక్కుకునేలాగా చేసి ఆ కామక్రోధాలతో నువ్వు కర్మలు చేసేలాగా చేసి ఆ కర్మ బంధంలో పడేలాగా చేస్తున్నటువంటిది ఈ కదిలే దేవాలయంలో ఉన్నటువంటి మనస్సు అనేటటువంటి పూజారి. ఈ పూజారిని సరిచేసుకోవాలి. ఈ పూజారి ప్రతి క్షణము కూడా నిజానికి ఏం చేయాల్సి ఉంటుంది. మీరు అనేక దేవాలయాలను చూశారు. అక్కడ ఆ పూజారి యొక్క కర్తవ్యం ఏమిటి, ప్రతి క్షణము కూడా ఎవరు వచ్చినప్పటికీ కూడా ఆ దేవుడి దగ్గరికి వెళ్ళి వాళ్ళ విన్నపాన్ని ఆయనకు తెలియచేయటం, అలాగే ఆయన ప్రసాదాన్ని వాళ్ళకు అందించటం. బయట దేవాలయాల్లో పూజారి అదే చేస్తూ ఉంటాడు. ఇక్కడ కూడా నిజానికి ఈ పూజారి అదే విధంగా చేయాలి. ప్రతి క్షణము కూడా ఆదిదేవుణ్ణి అంటిపెట్టుకుని ఉండాలి, ఆదిదేవుణ్ణి స్మరిస్తూ ఉండాలి, ఆదిదేవుడికి నమస్కరిస్తూ ఉండాలి.
ఆదిదేవుణ్ణి ఆరాధిస్తూ ఉండాలి. అది ఆ తండ్రి కోరుకుంటున్నాడు. ఏ విధంగా కోరుకుంటున్నాడు? మన్మనాభవ, మనసు అనేటటువంటి పూజారి, నువ్వు బయటకు తిరగటం కాదు, నా వైపు తిరుగు. మద్భక్త, మనసు అనేటటువంటి ఓ పూజారి, బయట వాటికి వీటికి భక్తుడిగా ఉండటం కాదు, అవి ఇవి కావాలని అనుకోవటం కాదు, వాటిని ధ్యానించటం కాదు, నాకు భక్తుడిగా ఉండు. మధ్యాజీ, మనస్సు అనేటటువంటి ఓ పూజారి, వాళ్ళని వీళ్ళని ఆరాధించటం కాదు, అది అవిధిపూర్వకం, నన్ను ఆరాధించు. ఈ దేవాలయంలో ఉన్నటువంటి, ఈ కదిలే దేవాలయంలో ఉన్నటువంటి ఆదిదేవుడినైనటువంటి నన్ను, పరమాత్మనైనటువంటి నన్ను ఆరాధించు. ఈ కదిలే దేవాలయంలో ఉన్నటువంటి మనస్సు అనేటటువంటి ఓ పూజారి, వాళ్లకు వీళ్లకు నమస్కరించటం అన్నది కాదు, నాకు నమస్కరించు. మాం నమస్కురు. మామే వైశ్యసి యుక్త్వైవం ఆత్మానం మత్పరాయణం. ఓ పూజారి, నీవు నాతో ఏకం కావాల్సినటువంటి వాడివి. ఈ పూజారి ఆదిదేవుడితో ఏకమైనప్పుడే లోపల ఉన్నటువంటి ఆదిదేవుణ్ణి ఆరాధిస్తూ ఆదిదేవుడికి భక్తుడిగా మారి ఆదిదేవుడికి నమస్కరిస్తూ ఆదిదేవుడిని ప్రార్థిస్తూ ఉన్నప్పుడు మాత్రమే ఈ పూజారి ఆదిదేవుడితో ఏకమవ్వటం అనేది జరుగుతుంది. నీవు బయటకు తిరిగి వాళ్లకు వీళ్లకు నమస్కరిస్తున్నప్పుడు కూడా నిజానికి ఆయా దేహాల్లో ఉన్నటువంటి ఆదిదేవుడినైనటువంటి నాకు నమస్కరించు, దేహాలకు కాదు నువ్వు నమస్కరిస్తున్నది. ఆయా దేహాల్లో ఉన్నటువంటి జీవనం సర్వభూతేషు మమైవాంశో జీవలోకే జీవభూత సనాతన. ఆయా జీవుల్లో ఉన్నటువంటి ఆ జీవాత్మ నేనే అయి ఉన్నాను. ఆయా జీవుల్లో ఉన్నటువంటి, ఆయా వ్యక్తులలో ఉన్నటువంటి జీవం నేనే అయి ఉన్నాను. ఆయా దేహాల్లో ఉన్నటువంటి పురుషుడను నేనే అయి ఉన్నాను. ఆ దేహాల్లో ఉన్నటువంటి ఆ పురుషుడు పరమాత్మే అనబడుతున్నాడు అని నీకు చెప్తున్నాను కదా. కాబట్టి ఆయా వ్యక్తులకు నువ్వు నమస్కరిస్తున్నప్పుడు కూడా నిజానికి గుర్తుంచుకో, ఆయా దేహాల్లో నేనే కొలువై ఉన్నాను. అవి నిజానికి కదిలే దేవాలయాలు. ఇక్కడ ఇవన్నీ కూడా నిజానికి కదిలే దేవాలయాలు. ఆయా దేవాలయాల్లో ఆదిదేవుడనైనటువంటి నేను కొలువై ఉన్నాను. అలాగే నన్ను ఆరాధించటానికి ఆయా దేవాలయాల్లో మనస్సు అనేటటువంటి పూజారి ఒకడు ఉన్నాడు. ఆ పూజారి సవ్యంగానో అపసవ్యంగానో ప్రవర్తించటం వల్ల ఇక్కడ వాళ్ళు మంచిగా ఉన్నారు, చెడుగా ఉన్నారు అని నీవు అంటున్నావు. అలాగే నీ దేహంలో కూడా ఆదిదేవుడినైనటువంటి నేను కొలువై ఉన్నాను. నన్ను సేవించటానికి మనసు అనేటటువంటి పూజారి కూడా ఉన్నాడు. అలాగే ఆ దేహాల్లో కూడా నేను కొలువై ఉన్నాను అనేటటువంటిది గుర్తుంచుకొని కేవలము నన్ను దృష్టిలో పెట్టుకొని ఆ దేహాలను చూడు. ఆ దేహాలు కేవలము కదిలే దేవాలయాలు అంతే. ఆ పూజారి నేను కాదు. యథార్థంగా ఆ పూజారి నన్ను ఆరాధించాల్సి ఉంది. ఇది గుర్తుంచుకోవాల్సినటువంటి విషయం. ప్రతి క్షణము కూడా మనస్సు అనేటటువంటి పూజారి ఆదిదేవుణ్ణి ఆరాధిస్తూ ఉండాలి. ఓం ఆదిదేవాయ నమః, ఓం ఆదిదేవాయ నమః. అలాగే ఆదిదేవుణ్ణి ప్రార్థిస్తూ ఉండాలి. త్వమాదిదేవ పురుష పురాణః, త్వమస్య విశ్వస్య పరం నిధానం, వేత్తాసి వేద్యంచ పరంచ ధామ, త్వయా తతం విశ్వమనంతరూప,
వాయుర్యమో అగ్నిర్వరుణः శశాంకः ప్రజాపతిస్త్వం ప్రపితామహశ్చ నమో నమస్తేస్తు సహస్రకృత్వః పునశ్చ భూయోపి నమో నమస్తే నమో నమస్తే. ఆదిదేవా అనంతరూప పురాణపురుష విశ్వానికి పరమాశ్రయమైన పరంధామా, సర్వజ్ఞుడవు సర్వవ్యాపకుడవైన నీవే సర్వవేద్యుడవు. వాయువు, యముడు, అగ్ని, వరుణుడు, చంద్రుడు, ప్రజాపతి, ప్రపితామహుడవైన నీకు నమస్కరిస్తున్నాను తండ్రి. వేల కొలది సార్లు మరలా మరలా నమస్కరిస్తున్నాను తండ్రి, మరలా మరలా నమస్కరిస్తున్నాను తండ్రి. మనస్సు ఈ దేవాలయంలో, ఈ కదిలే దేవాలయంలో ఉన్న ఈ మనస్సు అనే పూజారి ప్రతి క్షణము కూడా ఆదిదేవుణ్ణి స్మరిస్తూ ఉండాలి, ఆదిదేవుణ్ణి పూజిస్తూ ఉండాలి. ఆ పరమాత్మను ప్రతి క్షణము కూడా పూజిస్తూ ఉండాలి, ప్రతి క్షణము కూడా స్మరిస్తూ ఉండాలి. మన్మనాభవ అంటే దాని అర్థం అదే. ఓం ఆదిదేవాయ నమః. ఆనంద స్వరూపుణ్ణి, ఆ తండ్రిని ప్రతి క్షణము కూడా పూజిస్తూ ఉండాలి. ప్రతి క్షణము కూడా ఈ మనస్సు గుర్తుంచుకోవాలి. ఉపద్రష్ట, ఈ దేహం అనేటటువంటి ఈ కదిలే దేవాలయంలో ఉన్నటువంటి ఆదిదేవుడు ఉపద్రష్ట. ప్రతిదీ కూడా దగ్గర నుంచి గమనిస్తున్నాడు. ప్రతి క్షణము కూడా ఈయన గమనిస్తూనే ఉంటారు. నిజానికి ప్రతి క్షణము కూడా గమనిస్తూనే ఉంటారు, ఏమరుపాటు లేకుండా గమనిస్తూ ఉంటారు అంతే. ఈ తండ్రికి మేలుకొలుపులు లేవు, ఈ తండ్రికి పవళింపు సేవలు లేవు. ప్రతి క్షణము కూడా ఇక్కడ నిజానికి ప్రతి క్షణము కూడా ఈ కన్ను ఏది చూస్తున్నప్పటికీ కూడా మనస్సు తన దగ్గర ఆగిపోవటం అన్నది కాదు చేయాల్సింది. ఈ కన్ను చూసినటువంటి దృశ్యానికి వెంటనే మనస్సు ఏ విధంగా స్పందించాలి? ఆదిదేవుణ్ణి స్మరించుకోవాలి. ఈ వ్యక్త స్వరూపం కూడా నీవే కదా తండ్రి. వాయుర్యము అగ్నిర్వరుణ శశాంక. ఇక్కడ తండ్రి ఆదిదేవ, ఈ విశ్వమంతా కూడా ఆ వ్యక్త స్వరూపుడమైనటువంటి నీ స్వరూపమే కదా, విశ్వేశ్వరుడమైనటువంటి నీ స్వరూపమే కదా తండ్రి అని ప్రతి క్షణము కూడా కన్ను ఏది చూస్తున్నప్పటికీ కూడా ఆదిదేవా అని మనస్సు వెంటనే ఆదిదేవుడిని స్మరించాలి. చెవి ఏది వింటున్నప్పటికీ కూడా మనస్సు రాగద్వేషాలకు గురి కాకుండా ఆదిదేవా అని పరమాత్మను స్మరించుకోవాలి. ఏది తింటున్నప్పటికీ కూడా, ఏది వాసన చూస్తున్నప్పటికీ కూడా, ఏది స్పర్శిస్తున్నప్పటికీ కూడా ప్రతిసారి కూడా రాగద్వేషాలకు గురి కాకుండా, రాగద్వేషాలకు మనస్సు గురి అవుతుంది. అంటే ఈ దేహంలో, ఈ కదిలే దేహంలో ఉన్నటువంటి, ఈ కదిలే దేవాలయం అనబడుతున్నటువంటి ఈ దేహంలో ఉన్నటువంటి మనస్సు అనేటటువంటి పూజారి రాగద్వేషాలకు గురి కాకూడదు. కదిలే దేవాలయంలో ఉన్న మనస్సు అనే ఈ పూజారి రాగద్వేషాలకు గురి కాకూడదు. ఏది చూస్తున్నప్పటికీ, ఏది వింటున్నప్పటికీ, ఏది రుచి చూస్తున్నప్పటికీ, ఏది వాసన చూస్తున్నప్పటికీ, ఏది స్పర్శిస్తున్నప్పటికీ కూడా ప్రతిసారి కూడా రాగద్వేషాలకు గురి కాకుండా ఆదిదేవుడి వరకు దాన్ని తీసుకువెళ్ళాలి.
ఓం ఆదిదేవాయ నమః, ఓం ఆదిదేవాయ నమః. ఇక్కడ ప్రతి అడుగు నిజానికి ఆయన చుట్టూతా ఒక ప్రదక్షిణే. నిజానికి ప్రతి కదలిక కూడా ఈ మనస్సు అనేటటువంటి పూజారి గనక సవ్యంగా ఉన్నట్లయితే ప్రతి కదలికలోనూ కూడా, ప్రతి అడుగులోనూ కూడా, ప్రతి సందర్భంలోనూ కూడా ఆయన ఆరాధనలాగా మారుతూ ఉంటుంది. అదే నిజానికి మనకు చెబుతున్నారు. ఇక్కడ నీవు చేసేటటువంటి ఈ కర్మ ప్రతిదీ కూడా ఆయన ఆరాధన. ఆయన ఆరాధనగా ఎప్పుడు మారుతుంది ఇది? ఈ మనస్సు అనేటటువంటి పూజారి ప్రతి క్షణము కూడా ఆదిదేవుడి వైపు తిరిగి ఆయన్ను ఆరాధిస్తూ ఉన్నప్పుడు ప్రతి కదలిక కూడా ఆయన ఆరాధనే అవుతుంది. ప్రతి క్షణము కూడా ఆయన ఆరాధన చేస్తూ ఉండాలి ఈ మనస్సు అనేది. అలాగే ఇక్కడ నీవు ఆహారం తీసుకుంటున్నావు. ఈ ఆహారం తీసుకుంటున్నప్పుడు నిజానికి ప్రతి ముద్ద కూడా ఆదిదేవుడికి నివేదిస్తున్నావంటే ప్రతి ముద్ద కూడా ఆదిదేవుడికి నివేదిస్తున్నావు. ఏ విధంగా నివేదించాలి? మనసు అనేటటువంటి ఈ పూజారి ప్రతి ముద్ద నువ్వు చేతులకు తీసుకుని నోట్లో పెట్టుకుంటున్నటువంటి ప్రతి సమయంలోనూ కూడా అది ఆదిదేవుడికి నైవేద్యంగా పెడుతున్నాను అనేటటువంటి ఆ భావన ఏర్పరచుకుని ఓం ఆదిదేవాయ నమః అని అంటూ ఉన్నట్లయితే ఇక్కడ నీవు ప్రతి అన్నం ముద్ద కూడా ఆయనకు నైవేద్యంగా పెట్టినట్లే అవుతుంది. దాని ద్వారా నీకు వచ్చేటటువంటి శక్తి ఏదైతే ఉందో ఆ శక్తే నిజానికి ఆదిదేవుని యొక్క ప్రసాదము. ఆ విధంగా నీవు చేసినప్పుడు ప్రతిదీ కూడా ఆయనకు నివేదన చేస్తూ ఓం ఆదిదేవాయ నమః అని మనస్సు అనే పూజారి ఆ విధంగా ప్రతిసారి కూడా ఆయనకు నివేదిస్తూ ఉన్నప్పుడు ప్రతిదీ కూడా నీవు ఒక అద్భుతమైనటువంటి శాంతిని పొందుతావు. ఆ శాంతి ఆయన స్వరూపం. ఆ శాంతి ఆయన ప్రసాదం. అది ఆదిదేవుని యొక్క పరమాత్మ యొక్క ప్రసాదం అవుతుంది. గుర్తుంచుకో. ఆ ప్రసాదం నీవు పొందినట్లయితే ఇక్కడ ఈ త్రివిధ తాపాల నుంచి నువ్వు బయటపడతావు. ఈ దుర్భరమైనటువంటి దుఃఖం నుంచి నీవు బయటపడతావు. ఈ సంసార సాగరం నుంచి నువ్వు బయటపడతావు. ఇది అర్థం చేసుకోవాల్సినటువంటి విషయం. ప్రతి క్షణము కూడా గుర్తుంచుకోవాలి. ఎక్కడికో వెళ్ళటం కాదు. ఆ తండ్రి ఇక్కడ జీవరూపంలో జీవనం సర్వభూతేషు జీవంగా ఉన్నారు. ప్రతి క్షణము కూడా నీ దేహంలోని ప్రతి అవయవాన్ని కూడా ధరిస్తున్నారు. ప్రతిదీ భరిస్తున్నారు ఆయన. ప్రతి కదలికకు కూడా ఆయన అవకాశాన్ని కలిగిస్తున్నారు. ఈ దేహం ఇలా ఉండటానికి అవకాశాన్ని కలిగిస్తున్నారు. నీ శ్వాస ఇలా నడవటానికి అవకాశాన్ని కలిగిస్తున్నారు. నీ గుండె ఇలా కొట్టుకోవటానికి అవకాశాన్ని కలిగిస్తున్నారు. నీవు ఇలా మాట్లాడటానికి, ఇలా చూడటానికి, ఇలా వినటానికి, ఇలా తినటానికి, ఇలా నడవటానికి, ఇలా ఇవ్వటానికి ప్రతి దానికి కూడా అవకాశాన్ని కలిగిస్తున్నారు. ఇన్ని చేస్తున్నటువంటి తండ్రి, నీకు జీవనం కలిగిస్తున్నటువంటి ఆ తండ్రి, నీకు చైతన్యాన్ని ఇస్తున్నటువంటి ఆ తండ్రి చైతన్య స్వరూపుణ్ణి వదిలిపెట్టి నిజానికి ఎక్కడికో ఎందుకు పరిగెడుతున్నావు? ఎవరినో ఆరాధించాలని ఎందుకు అనుకుంటున్నావు? అందుకే ఆ తండ్రి చెబుతున్నారు, మన్మనాభవ, మనస్సు నా మీదే పెట్టు. మద్భక్త, నాకే భక్తుడిగా ఉండు. మద్యాజి, నన్నే ఆరాధించు. మాం నమస్కురు, నాకే నమస్కరించు. మామే వైశ్యసి, నీవు నాతో ఏకమవుతావు. ఆ విధంగా చేస్తే నాతో ఏకమవుతావు. సత్యం తే ప్రతిజానే ప్రియోస్మి, నేను నీకు సత్యం చెప్తున్నాను. ప్రతిజ్ఞ చేసి సత్యాన్ని చెప్తున్నాను. నీవు ఎవరికి చెప్తున్నారు? ఈ పూజారికి చెప్తున్నారు. ఈ పూజారికి చెప్తున్నారు. దీన్ని అర్థం చేసుకోవాలి. దీన్ని అర్థం చేసుకోమని మనకు మహర్షులందరూ కూడా చెబుతున్నారు. కేవలం హిందూ మతంలోనే కాదు, ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి అనేక మతాల్లో ఇదే సత్యాన్ని చెబుతున్నారు.
ఇది నిజానికి మతాలతో కూడా సంబంధం లేనటువంటి సత్యం. సత్యం ఏనాటికి సత్యమే, అది గుర్తుంచుకోండి. దీన్ని అర్థం చేసుకుని నువ్వు ఆచరణలోకి పెట్టుకున్నట్లయితే ఇక్కడ నీ జీవితం సుఖంగా, శాంతిగా, సంతోషంగా, సంతృప్తిగా ఉంటుంది. అలాగే నీ చుట్టూతా ఉన్నటువంటి వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు కూడా సుఖంగా, శాంతిగా, సంతోషంగా ఉండగలుగుతారు. అలాగే ఇంకా నీవు దుర్భరమైనటువంటి ఈ దుఃఖం నుంచి నీవు బయటపడతావు, ఈ జనన మరణ చక్రం నుంచి నువ్వు బయటపడతావు. దీనికి విరుద్ధంగా నువ్వు నడిచినట్లయితే ఈ దుఃఖం ఇలాగే ఉంటుంది. ఈ జనన మరణ చక్రంలో పడి ఇలాగే నలుగుతూ ఉంటావు. దీన్ని అర్థం చేసుకోండి. దీన్ని అర్థం చేసుకుని దేహంలో ఉన్నటువంటి మనసు అనేటటువంటి పూజారి సవ్యంగా, సక్రమంగా నడుచుకునేలాగా ఆయన నియమాలకు ఆ తండ్రి మనకు శ్రీమద్ భగవద్గీతలో బోధించినటువంటి ఈ పరమ సత్యం ఏదైతే ఉందో, అలాగే మన జీవితానికి సంబంధమైనటువంటి నియమాలు, సూత్రాలు ఏవైతే ఆ తండ్రి మనకు చెప్పారో ఆ సూత్రాలకు అనుగుణంగా ఈ మనస్సు ప్రవర్తించేలాగా చేసుకోవాలి. ఆ విధంగా చేసుకున్నట్లయితే ఇక్కడ అందరూ కూడా హాయిగా, శాంతిగా, సంతోషంగా, సంతృప్తిగా ఉండగలుగుతారు. మన తండ్రి అదే మన నుండి కోరుకుంటున్నారు. మీరందరూ కూడా ఆ విధంగా కదిలే ఈ దేవాలయాల్లో ఉన్నటువంటి మనసు అనేటటువంటి పూజారిని తన బాధ్యతలేవో తను తెలుసుకొని పూజారిగా తను ఎవరిని ఆరాధించాలో, ఈ ఆదిదేవుణ్ణి, ఎక్కడున్న ఆదిదేవుణ్ణి ఆరాధించాలో తెలుసుకొని ప్రతి క్షణము కూడా ఆ ఆరాధనలో, ఆ స్మరణలో ఉండేలాగా ఆ పూజారిని నియంత్రించుకొని మీరందరూ కూడా ఇక్కడ సుఖంగా, శాంతిగా, సంతోషంగా, సంతృప్తిగా జీవిస్తూ ఆదిదేవుడితో ఏకమై మరలా జన్మే లేకుండా చేసుకోవాలని ఆశిస్తూ ఆ విధంగా ఆశీర్వదిస్తున్నాను. జై సచ్చిదానంద. లోకా సమస్తా సుఖినో భవంతు. లోకా సమస్తా సుఖినో భవంతు. లోకా సమస్తా సుఖినో భవంతు. ఓం శాంతి.